గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ కాన్‌స్టిపేషన్ అనేది ఎలా తగ్గుతుంది? బెస్ట్ థింగ్ అండి. ఒకటి మనం ఏంటంటే ఫస్ట్ నేనేమంటా అంటే కాన్‌స్టిపేషన్ రావడానికి మెయిన్ కారణమే సరిగ్గా నిద్ర లేకపోవడం. అంటే అన్నిటికి లింక్ ఉంటదన్నట్టు. నిద్ర చాలా ఇంపార్టెంట్. తొందర పడుకుంటాము, తొందర లెగుస్తాము. లేచిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ. కాన్‌స్టిపేషన్ రావడానికి ఫుడ్ 70% ప్రాబ్లమ్ అయితే ఫిజికల్ యాక్టివిటీ అట్‌లీస్ట్ ఒక 40%. మనకి మెయిన్ మార్నింగ్ లేచాక తొందర లెగాలి. మార్నింగ్ మంచిగా యోగా చేసుకోవాలి. దాని తర్వాత మంచిగా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి మార్నింగ్ అవ్వదు మోషన్, ఈవినింగ్ అవుతది. లేదంటే డే బై డే అవుతది. అలా ఉంటది. సో నేనేమంటా అంటే ప్రాపర్ వాటర్ తాగండి. త్రూఅవుట్ ద డే అట్‌లీస్ట్ 3.5 to 4 లీటర్స్ ఫినిష్ చేయండి వాటర్. మోర్ ఫైబర్ తీసుకోండి. నేనేమంటా అంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండేకి మనకి మ్యాంగో పౌడర్ ఉంటది కదా! రా మ్యాంగో పౌడర్. మనం మ్యాంగో తెప్పించుకొని ఎండబెట్టేసుకొని పౌడర్ చేసుకొని, ఆ పౌడర్‌ని డిన్నర్ తర్వాత మజ్జిగలో హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి. నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ ఎట్లా అవుతదంటే మొత్తం నీట్‌గా అంతా ఫ్లష్ అయిపోతది. కాన్‌స్టిపేషన్ వాళ్ళకి మంచి రెమెడీ. బెస్ట్ థింగ్. పచ్చి మ్యాంగో పౌడర్. పచ్చి రా మ్యాంగో పౌడర్ రాంగ దొరుకుతూ మ్యాంగోని ఉంటుంది. రామాంగోని ఎండబెట్టుకొని మనం ఇంట్లో చేసుకోవచ్చు. బయట తెచ్చుకొని ఎందుకు ఇబ్బంది మంచిగా పల్చగా స్లైసెస్ కోసేసి ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని, ఆ పౌడర్‌ని ప్రతిరోజు మజ్జిగలో హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి మోషన్ నీట్‌గా ఫ్లష్ అవుతది. అదొక్కటి చేస్తే సరిపోతదా అంటే దాంతో పాటు నీళ్లు కూడా తాగాలి. త్రూఅవుట్ ద డే వాటర్ బాగా తాగాలి. దాని జామకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. బీట్రూట్ అద్భుతంగా. బీట్రూట్, జామకాయల్లో మన గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేస్తాయి మనకి ఇంటెస్టైన్‌లో. సో కాబట్టి ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా బాగుంటుందో మనకి మంచిగా డైజెషన్ అవుతుంది, ఈజీగా ఎలిమినేషన్ కూడా అవుతుంది. అవును. కాబట్టి రా మ్యాంగో పౌడర్‌ని మజ్జిగలో పల్చగా ఉండాలి మజ్జిగ. అది కూడా డిన్నర్ చేసిన ఒక 15 to 20 మినిట్స్ తర్వాత హాఫ్ స్పూన్, చిన్న స్పూన్‌తో హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి. మార్నింగ్ చూడండి మోషన్ నీట్‌గా ఫ్లష్ అవుతది. ఓకే. అండ్ వాటితో పాటు కొంతమంది ఏంటంటే కాన్‌స్టిపేషన్ ఉంటే చాలా మందిలో బరువు ఎక్కువ ఉంటారు. ఆ బరువు తగ్గడానికి కూడా చాలా యూజ్ అవుతది. పొట్ట కూడా పెద్దది. పొట్ట కూడా అసలు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో మెయిన్ థింగ్ మనం మాట్లాడితే బాడీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ ఉంటది వాళ్ళలో. ఆ స్వెట్ స్మెల్ మనమే పక్కన ఉండలేము. అంత ఉంటది. మరీ క్రానిక్‌గా ఉంటాయి. సో ఎప్పుడూ నేను ఒకటే అంటాను. కాన్‌స్టిపేషన్‌ని తెలుగులో మలబద్ధకం అంటారు. ఆ బద్ధకం మన పేరులోనే ఉంది. ప్రతి డిసీజ్‌కి పక్కన తెలుగులో నేమ్ ఉంటది. మలబద్ధకం. ఆ బద్ధకం వల్ల అంటే ప్రాపర్ టైంకి వెళ్ళకపోవడం వల్ల, లేట్‌గా లెగడం వల్ల, పోస్ట్‌పోన్ చేసుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. అది మనకేమవుతుందంటే పోస్ట్‌పోన్ ఈజీ అయిపోతుందిలే. ఈవినింగ్ వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే అని పోస్ట్‌పోన్ చేసుకోవడం వల్ల అది లీడ్స్ టు పైల్స్. ఓకే. పైల్స్ లీడ్స్ టు పోస్ట్‌లో. దాంతో పాటు కొలైన్ క్యాన్సర్స్ వరకు వెళ్తాయి. సమస్య చిన్నగున్నప్పుడే వస్తది. సమస్య చిన్నగున్నప్పుడే సిమ్టమ్ కూడా చిన్నగానే ఉంటది. దాన్ని అక్కడికక్కడే కట్ చేసి క్లియర్ చేసేసామనుకోండి సెట్ అయిపోతది. యెస్. చక్కగా చెప్పారు మ్యామ్. సో, అసలు నిద్ర పట్టట్లేదంటే నిద్ర కోసం రెమెడీ చెప్పారు. కాన్‌స్టిపేషన్ ఉందంటే కాన్‌స్టిపేషన్ కోసం చాలా చక్కటి రెమెడీ. ఇప్పుడు రా మ్యాంగో పౌడర్ అనేది బాగా పనిచేస్తుందని చెప్పారు. బ్రహ్మాండంగా పనిచేస్తది. ఫ్రూట్స్ విషయానికొస్తే మనం జామకాయలు ఎంత అండి రోజుకు 2 జామకాయలు తినండి. మోర్ ప్రోటీన్ కూడా. మంచి హైయెస్ట్ ప్రోటీన్ ఉన్న ఫ్రూట్ ఏదైనా ఉందంటే జామకాయ. డైలీ ప్రోటీన్ జామకాయ తీసుకోండి. బీట్రూట్‌ని కూడా మరీ కాన్‌స్టిపేషన్ 4, 5 ఆప్షన్స్ చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఏది కంఫర్ట్ ఉంటే అది వాడతారు. బీట్రూట్ కూడా 4, 5 ముక్కలు నీళ్ళలో వేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి పొద్దున పూట. నీట్‌గా మోషన్ అయిపోతది. ఓకే. సో ఇన్ని ఉన్నాయి మనకి. న్యాచురల్ థింగ్స్ ఇన్ని ఉన్నాయి. దానికోసము మెడిసిన్స్ వాడుతుంటారు, సిరప్స్ వాడుతుంటారు, రకరకాలు. నేనంటాను న్యాచురల్ థింగ్ 1 డేలో మ్యాజిక్ పుట్టించదది. మేబీ ఒక 2 to 3 డేస్ పడతది. ఇప్పుడు మెడిసిన్స్ అనుకోండి ఏసుకున్న వెంటనే దాని ఇంపాక్ట్ పడతది. దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అదే న్యాచురల్ థింగ్ ఫాలో అయిన తర్వాత అవ్వకపోతే మళ్ళీ దానికెళ్దాం గానీ న్యాచురల్ థింగ్ అనేది న్యాచురల్‌గా 1 డే ఈరోజు ఏసుకున్నామా మేబీ 50% బెనిఫిట్ అనిపిస్తది. అవును. ఎల్లుండి 70%, ఆవులెల్లుండి సో ఇట్ విల్ టేక్ టైమ్. కొద్దిగా టైం పడతది. బట్ అది క్రమంగా తీసుకుంటుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హెల్తీగా ఉంటది. అది తీసుకోవడం వల్ల సమస్య ఎట్లా పోతది. సమస్యతో పాటు ఇంకా ఎన్నో రకాల సమస్యలు కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. యెస్.